రైట్ మరో బ్రేకింగ్ న్యూస్ ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. కూటమి ప్రయత్నాల్లో భాగంగా ఢిల్లీకి వెళ్లిన సీఎం వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్తో పొత్తు అంశాలను చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఫిబ్రవరిలో భారీ బహిరంగ సభను అమరావతిలో ఏర్పాటు చేయనున్నారని దానిపైన చర్చిస్తున్నట్లు సమాచారం. పూర్తి సమాచారం అందిస్తారు ఈ భేటీకి సంబంధించి మా ప్రతినిధి మదర్ ఢిల్లీ నుంచి. మదర్, పూర్తి డీటెయిల్స్ ఏంటి? గోపి 7:24 భేటీ అనేది కూడా రాహుల్ గాంధీ అలాగే చంద్రబాబు భేటీ అప్పటి నుంచి కూడా కొనసాగుతుంది. బీజేపీయేతర కూటమి ఏర్పాటులో భాగంగా గత నెల డిసెంబర్ 9న జరిగినటువంటి భేటీ తర్వాత ఈ రోజు జరుగుతున్నటువంటి భేటీలో కీలకంగా భవిష్యత్తు కార్యాచరణ పైన కీలకంగా చర్చిస్తున్నారు. 2019 ఎన్నికల్లో బీజేపీని ఉమ్మడిగా ఎదుర్కోవాలి, బీజేపీ ఓటమే లక్ష్యంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు కావచ్చు అలాగే జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీతో ఒకే గొడుగు కిందికి అన్ని పార్టీలను తీసుకురావడమే లక్ష్యంగా ఈ భేటీ అనేది కూడా కొనసాగుతోంది. ఇరువురి మధ్య కూడా ఇంత సుదీర్ఘంగా ఈ భేటీ అనేది కూడా కొనసాగుతూ వస్తుంది. ఎందుకంటే ఇప్పటికే 2019 ఎన్నికలు ఇంకా 2-3 నెలల్లోనే ఎన్నికలు ఉన్నటువంటి నేపథ్యంలో భవిష్యత్తు కార్యాచరణ రూపొందించడం అలాగే ఎజెండాను కూడా రూపొందించడం అనేది కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశం. అలాగే కొన్ని రాష్ట్రాల్లో ఇతర కొన్ని ప్రాంతీయ పార్టీలకు అలాగే జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీకి మధ్య కొంత సఖ్యత అనేది కూడా చాలా తక్కువగా ఉంటుంది. కొన్ని రాష్ట్రాల్లో ప్రత్యర్థి పార్టీలుగా కూడా ఉన్నాయి. అటువంటి రాష్ట్రాల్లో ఏ విధంగా కలిసి ముందుకు వెళ్ళాలి అలాగే దేశ ప్రయోజనాల కోసం ఒకే గొడుగు కిందికి రావాలని నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఆయా రాష్ట్రాలకు సంబంధించి ఏ విధంగా అకామిడేట్ చేసుకోవాలి అనే దానిపైన కూడా వీరి మధ్య చర్చ అనేది కూడా నడుస్తుంది. అలాగే డిసెంబర్ 9న జరిగినటువంటి భేటీకి సంబంధించి అలాగే ఈ కూటమి ఏర్పాటులో జరిగినటువంటి ఇప్పటి వరకు మాయావతితో అలాగే ఫరూక్ అబ్దుల్లా, శరద్ పవార్, ములాయం సింగ్ యాదవ్, అఖిలేష్ యాదవ్ వంటి కీలకమైనటువంటి నేతలతో భేటీ అయిన చంద్రబాబు నాయుడు ఈ రోజు రాహుల్ గాంధీతో ఆ సమావేశం తాలూకు వివరాలతో చర్చించడంతో పాటు అలాగే భవిష్యత్ కార్యాచరణను రూపొందించడం పైన కూడా చర్చ అనేది కూడా నడుస్తోంది. అలాగే ఏపీలో ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ టీడీపీ వ్యవహరించబోతుంది అనే దానిపైన కూడా ఈ భేటీలో చర్చించినట్లుగా కూడా తెలుస్తోంది. గోపి, రైట్ మదర్, ఎన్ని గంటలకి భేటీ ముగిసే అవకాశం ఉందేమన్నా తెలుస్తోందా? ఎందుకంటే సీఎం చంద్రబాబు ఆల్రెడీ జన్మభూమి కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి కీలకంగా ఈ చర్చలో ప్రధానంగా ఇటు జాతీయ స్థాయిలో ఒక చర్చ అయితే రాష్ట్రంలో కూడా మరొక చర్చ, రాష్ట్రంలో పొత్తులకు సంబంధించి తెలంగాణలో పొత్తులు పెట్టుకుని పోటీ చేసిన విషయాన్ని మనం చూసాం. ఇటు ఏపీలో కూడా పొత్తులకు సంబంధించి రాబోయే ఎన్నికల్లో ఎలా ఉండబోతోంది అనే అంశం ప్రధానంగా కీలకంగా చర్చించే అవకాశం ఉందనుకోవచ్చు. ఇక్కడ ఖచ్చితంగా గోపి, దీనికి సంబంధించినటువంటి చర్చ నడిచేటువంటి అవకాశమే ఉంది. ఎందుకంటే ఏపీలో కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ టీడీపీ కలిసి పనిచేస్తాయనేటువంటి ఊహాగానాలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇటు మొన్న రఘువీరారెడ్డి కూడా ఇదే అంశం పైన రాష్ట్రంలో ఎవరైతే మాతో కలిసి వస్తారో వారికి కొంత ఎడ్జ్ అనేది కూడా ఉంటుంది. ఎందుకంటే ప్రత్యేక హోదా ఇతర అంశాలపైన కాంగ్రెస్ పార్టీకి ఉన్నంత స్పష్టత ఇంకే పార్టీకి కూడా లేదు అనేటువంటి అంశాలు కూడా వ్యక్తం చేశాడు. అయితే దానికి సంబంధించి సీట్ల సర్దుబాటు కావచ్చు, అసలు పొత్తు కలిసి వెళ్లాలా, ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో కూడా తెలంగాణలో అలాగే ఏపీలో కూడా ఏ విధంగా వ్యవహరించాలనే దానిపైన కూడా ఈ భేటీలో ఉండబోతుంది. అయితే దీని తర్వాత ఇటు జాతీయ నాయకులైన అరవింద్ కేజ్రీవాల్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అలాగే సీతారాం యేచూరి, ఈ మిగతా అందుబాటులో ఉన్న ఫరూక్ అబ్దుల్లా, శరద్ పవార్ వంటి కీలకమైన నేతలతో కూడా భేటీ అనేది కూడా ఉంటుంది. వారితో కూడా బీజేపీ వ్యతిరేకంగా ఏర్పాటు